మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉత్సాహ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఐకేపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏ రకంగా నడుస్తుందో ఒకసారి వారిని రైతుల్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి అవైలబుల్గా బాగా నడుస్తుంది. పోతే లారీలు అయినా కానీ వ్యాన్లు అయినా కానీ ఎంట వస్తున్నాయి, సంచులు నింపినట్టు పోతున్నాయి. ఇలా స్టాక్ మాత్రం ఉండలేదు. ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. నామపురం ఐకేబుల్ అయితే ఇక్కడ చీకోట రోడ్ పైన నడిచే ఐకేబుల్ చాలా బాగానే నడుస్తుంది, ఎలాంటి టెన్షన్ లేదు. మండల లెవెల్లో కూడా చాలా వరకు స్టాక్ అయితే ఉండలేవు, ఎంట లారీలు వెళ్ళిపోతున్నాయి, బస్తాలు కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా బాగా నడుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మండల లెవెల్లో కూడా నామపురం కూడా అంత బాగా నడుస్తుంది, ఎలాంటి టెన్షన్ లేదని చెప్తాను. నమస్కారం, నా పేరు వరలక్ష్మి. మాది నామపూర్ గ్రామం. మాది నామపూర్ ఐకేపీ సెంటర్ 1 సార్. ఇక్కడ మా ఐకేపీ సెంటర్లో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. హమాలీస్ టైంకి వస్తారు, రైతులతో కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఎందుకనంటే ఎండ తీవ్రత ఉన్నా కూడా మేము వడ్లు ఖాళీ కావాలనే ఉద్దేశంతో సండే కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. హమాలీస్ కూడా ప్రొద్దున 6ంటికి వచ్చారంటే 12 వరకు చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి మళ్ళీ 2-2:30 వరకు వచ్చారంటే రాత్రి 8 వరకు కూడా చేస్తున్నారు సార్. మాకు వెహికల్ సదుపాయం ఉంది, మిల్లర్స్ అలాట్మెంట్ ఉంది. మాకు ఎక్కడైనా మిల్లర్స్ కూడా త్వరగా మాకు వ్యాన్లు అనేటివి అన్లోడ్ చేస్తున్నారు. మాకు మళ్ళీ రైతులకు కావాల్సిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ఫెసిలిటీ కూడా మేము కల్పిస్తున్నాము. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామండి. మాకు మా నామపూరే కాకుండా ముస్తాబాద్ మండలంలో కూడా ఎవరికి ఏ సెంటర్లలో ఏ ప్రాబ్లం రాకుండా మా సార్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవ్రీడే వాళ్ళు విజిటింగ్ అనేది ఉంటుంది మా సెంటర్లలో. వాటర్ ఫెసిలిటీ కానీ ఇక్కడ రైతులతో కూడా చర్చిస్తున్నారు, హమ్మలిస్తో కూడా మాట్లాడుతున్నారు. ఇలా కాదు ఇలా చేసుకోవాలని కూడా వాళ్ళకు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సార్ వాళ్ళు సెంటర్ విజిట్స్ వల్ల మాకు కూడా అంటే ఇక్కడ బయట ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి, అట్లా వాతావరణ సూచన కూడా అనేది మాకు చెప్తున్నారు సార్ వాళ్ళు. కాబట్టి మా సెంటర్ వరకు అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. దాదాపు ముస్తాబాద్ మండలంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేయని అనుకుంటున్నాం సార్. ఆ సెంటర్లో కమిటీ మెంబర్లు 4 ఉన్నారు సార్, ఒక వాచ్మెన్. ఆ వాచ్మెన్ నైట్ అంతా కావాలి ఉంటూనే ఉంటారు సార్. ఈ కమిటీ మెంబర్లు అనే వాళ్ళు కూడా 2 లేడీస్, ఒక అబ్బాయిని పెట్టుకున్నాం సార్. ఆయన మాకు ట్రక్ షీట్ 24 గంటలు అందుబాటులో ఉండి మాకు ట్రక్ షీట్లు తీసుకురావడం, సెంటర్ కావాల్సిన వాటర్ కల్పించడం, మళ్ళీ సుత్తిలు అయిపోతే తీసుకురావడం అట్లాంటివి చూసుకుంటున్నారు. 2 కమిటీ మెంబర్లు కూడా మాతో ప్రొద్దున 6ంటికి వచ్చారంటే వాళ్ళు నైట్ 7 వరకు కూడా ఇక్కడనే ఉంటారు. ప్రతి సంచికి కోడ్ వేసుకుంటుంటున్నారు సార్. నేను ఒక డాటా ఆపరేటర్ని, వివోఏని, వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడ టైం కేటాయిస్తాను సార్. మేము సెంటర్కి వచ్చినామనంటే మళ్ళీ ఇంటికి ఒక తినడానికి తప్ప మేము ఎక్కడ కూడా వెళ్ళాం సార్. ఎల్లప్పుడూ రైతులకు హమాలీస్కు 24 గంటలు అందుబాటులో ఉంటాం సార్. మేము మా ఆశా వర్కర్లు కూడా మాకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంటే హమాలీస్కి ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావాలి అని అంటే వెంటనే తీసుకొచ్చి ఇస్తున్నారు సార్. హమాలీస్కైనా రైతులకైనా ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మేము వస్తాము అని మాట్లాడుతున్నాం. మాది ముస్తాబాద్ మండలంలో నామపూర్ గ్రామంలో అమలు. మేము ఇక్కడ ఈ సెంటర్గా నా సెంటర్గా ఇక్కడ 15-16 మంది వస్తున్నాం. మళ్ళీ ఇంకా ఇంకో 6 మెచ్చుకుంటాం అనుకుంటున్నాం. ఎలిజిబుల్గా మాకు వ్యాన్లు కానీ బ్లాడ్లు కానీ రైతులతో ఏదైనా ప్రాబ్లం లేదు. మేము కంటిన్యూగా పనిచేస్తున్నాం. మేము 6 నుంచి మేము రాత్రి 7:30-8 దాకా వర్క్ చేస్తున్నాం. ఏంటంటే మేము బ్యాగ్స్ ఆపకుండా లోడ్ చేసి పంపిస్తాం సార్. మా నామపురం ఐకేపీ సెంటర్ 2 అక్కల్లో.